తిరుమల గోశాలపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ కౌంటర్ ఇచ్చారు. శ్రీవారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. కావాలంటే టీటీడీ గోశాలను పరిశీలించొచ్చని చెప్పారు. సకల దేవతల స్వరూపిణి అయినటువంటి గోమాతకి మహాపాతకం గోశాలలో జరుగుతున్నది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దాపురించింది అంటే, మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం, తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలలుగా దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. దీన్ని దాచిపెట్టేసినారు. నేను వారిని కరుణాకర్ రెడ్డి గారిని రేపు నేను ఆహ్వానిస్తున్నా గోశాలకి. మొత్తం మా దగ్గర నుండి రికార్డులన్నీ చూపిస్తాం. వారు చెప్పింది తప్పు అని చెప్పి నిరూపిస్తాం. ఆయన మంది మారడంతో అంతా రావాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కనే రమ్మని చెప్పండి, నేను ఒకడే వస్తాను. మా టీటీడీ అఫీషియల్ ఉంటారు, మేము చూపిస్తాం. కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోయాయి. అది మామూలుగా ఏ గోశాలైనా జరుగుతుందండి. ఏ గోశాలైనా సరే అనారోగ్య కారణాలతో గోవులు చనిపోతాయి. టీటీడీకి మనకి కరువు టీటీడీకి చెప్పండి. దాదాపు 20,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. 5,300 కోట్ల రూపాయలు బడ్జెట్తో నడుస్తుంది. గోవులకు కూడా అన్నం పెట్టలేని పరిస్థితిలో మీరు తయారు చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని దివాలా తీసింది మీరు. టీటీడీ ఆ పరిస్థితి లేదండి. మేము గోవుల్ని, భక్తుల్ని అందరినీ బాగా చూసుకుంటున్నాం. ఇలాంటి అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళదండి.